విజయపుర జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికులను కుదిపివేసింది. ఇండి తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన సునంద అనే మహిళకు కొన్నేళ్ల క్రితం బీరప్పతో వివాహం జరిగింది. కాలక్రమంలో ఆమెకు ఆ గ్రామంలోని సిద్దప్ప అనే వ్యక్తితో సన్నిహిత్యం ఏర్పడింది. సిద్దప్ప పైన ఉన్న ప్రేమను భర్తపై చూపించలేకపోయిన సునంద జీవితాంతం అతడితోనే ఉండాలని నిర్ణయించుకుంది. కానీ భర్త బీరప్ప అడ్డుగా నిలుస్తున్నాడని భావించి భయంకరమైన కుట్ర పన్ని అతడిని తొలగించుకోవాలని నిర్ణయించింది. సోమవారం అర్ధరాత్రి బీరప్ప పొలంలో కష్టపడి వచ్చి అలసటతో నిద్రిస్తున్న సమయంలో సునంద సిద్దప్పకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. అతడు రాగానే మెల్లగా గడియ తీయడం ద్వారా లోపలికి తీసుకువచ్చింది. ఆ తరువాత మంచం మీద హాయిగా నిద్రిస్తున్న భర్తను చూపించి ఇప్పుడే చంపేయి, మనిద్దరం ప్రశాంతంగా జీవిద్దామని రెచ్చగొట్టింది. సిద్దప్ప ఒక్కసారిగా బీరప్పపై దూకి గొంతు పిసికేందుకు ప్రయత్నించాడు. హఠాత్తుగా జరిగిన ఈ దాడికి బీరప్ప తేరుకుని శక్తి వంచన లేకుండా ప్రతిఘటించాడు. ఇద్దరి మధ్య తీవ్ర పోరాటం జరుగుతుండగా పక్కనే ఉన్న కూలర్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దాంతో పక్క గదిలో నిద్రిస్తున్న సునంద 8 ఏళ్ల కుమారుడు భయంతో అక్కడికి పరుగున వచ్చి కేకలు వేయడం మొదలుపెట్టాడు. బాలుడి కేకలతో భయపడిన సునంద సిద్దప్ప వెంటనే ఇంట్లోంచి పారిపోయారు. దాడిలో గాయపడ్డ బీరప్పను స్థానికులు విజయపురి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సునందను బుధవారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిద్దప్ప పరారీలో ఉండగా అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఒక చిన్నారి ధైర్యం, సమయస్ఫూర్తి వల్లే బీరప్ప ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ ఘటనతో గ్రామమంతా షాక్లో మునిగిపోయింది.